హలో! అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి వచ్చేసింది. మన గణేశాకి పిండి వంటలంటే చాలా చాలా ఇష్టం. అందులోనూ కుడుములంటే ఇంకా చాలా ఇష్టం. సో, లేట్ చేయకుండా చాలా ఈజీగా కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెడీయా? ముందుగా బియ్యం తీసుకొని నానబెట్టి క్లాత్లో తడి ఆరే వరకు ఉంచి తడి బియ్యం పిండిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు పోసి మధ్యలో ఇడ్లీ ప్లేట్ పెట్టి క్లాత్లో పిండిని పోసి క్లాత్తో కప్పి ఆవిరి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత లమ్స్ లేకుండా మిక్సీ చేసుకోవాలి. తగినంత పిండిని తీసుకొని మరిగే నీళ్ళతో ఉప్పు కలిపి చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నెయ్యి వేస్తేనే కుడుములకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత నల్ల నువ్వులు తీసుకొని బాగా వేయించి చల్లారిన తర్వాత బెల్లంతో కలిపి మిక్సీ పట్టి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా చేత్తో ప్రెస్ చేసుకొని ఇందులో నువ్వుల పొడి యాడ్ చేసి మనకు నచ్చిన షేప్లో కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇక్కడ కజ్జికాయ షేప్ చేస్తున్నాం. అలా ఫోర్క్ తీసుకొని అలా మార్క్స్ పెట్టుకోవడం వల్ల మంచి షేప్ అనేది వస్తుంది. చూసారా ఎంత అందంగా ఉంది కదా. ఇది వచ్చి ఉండ్రాల్ షేప్ అండి. ఇలా మార్క్ పెట్టుకొని పూర్ణం యాడ్ చేసుకొని సర్కిల్ లాగా చేసుకోవడమే. ఉండ్రాలంటే కూడా మన వినాయకుడికి చాలా ఇష్టం కదా. షేప్స్ చాలా బాగా వచ్చాయి కదా. ఇలానే తినేయాలనిపిస్తుంది కదా, కానీ ఇలా తినకూడదు. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఈ స్టేజ్లో మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఇడ్లీ ప్లేట్లో యాడ్ చేసి ఇలా పెట్టి మూత క్లోజ్ చేయాలి. ఇలా ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి మన వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే. ఇలా నేను చెప్పిన టిప్స్తో చేసుకున్నారంటే కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.